బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం అమ్మవారికి అభిషేకం నిర్వహించి శ్రీ మహాలక్ష్మీదేవిగా అలంకరించారు. భక్తుల సహకారంతో కోటి రూపాయలతో లక్ష్మీదేవి అలంకరణతో భక్తులకు దర్శనం జరుగుతుంది. సాయంత్రం యథావిధిగా భక్తులకు డబ్బులు అందజేస్తారు. ఈ రోజు లక్ష్మీ పుష్పాలంకరణ కుంకుమార్చనలో 500 మందికి పైగా మహిళలు పాల్గొన్నారు. విద్యమహామాయాం సర్వశక్తి స్వరూపిణి భక్తానాం ఇష్టదాత్రంచ రేణుకామహం భజే రేణుకా దేవతాభ్యోం దాసక్తి. ఈరోజు అమ్మవారికి మహాలక్ష్మి అలంకారం చేస్తున్నాం. అమ్మవారికి మహాలక్ష్మి అలంకారం సుమారు ₹1 కోటితోనే అమ్మవారికి చూడముచ్చటగా అలంకరించామన్నమాట. ఇది అంతా భక్తుల సహకారంతో చేసింది. సాయంత్రం యథావిధిగా మళ్ళీ భక్తులు ఎవరెవరు ఇచ్చారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ తిరిగి ఇవ్వబడుతుంది. ఈ నవరాత్రులలో ప్రతిరోజు రోజుకొక అలంకారంతోని వివిధ రకాల అలంకారంతో, ఒకరోజు సరస్వతి రోజు పుస్తకాలతోని, మహాలక్ష్మి అలంకారం రోజు డబ్బులతోని, అన్నపూర్ణ అలంకారం స్వీట్స్ డ్రై ఫ్రూట్స్తోని ఇట్లా రకరకాల అలంకారాలతో చేస్తూ ఉన్నాం అన్నమాట. శుక్రవారం సామూహిక లక్ష కుంకుమార్చన సుమారు 500 మందితో మహిళలతోని ఇవాళ లక్ష కుంకుమార్చన కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు మొదలైంది 11:30కి, శుక్రవారం రోజు 11:30కి మొదలవుతుంది. ఈ దసరా నవరాత్రుల్లో రోజు పొద్దున ఉదయం 4 గంటల నుంచి అమ్మవారికి అభిషేక కార్యక్రమం జరుగుతుంది. 4 నుంచి 5 గంటల వరకు అభిషేకం అవుతుంది. అభిషేకం అయిన తర్వాత అమ్మవారి